కార్బోహైడ్రేట్స్ అనేవి పిండి పదార్థాలమ్మా. సహజంగా మన భారతీయుల్లో మనం ప్రతిదీ గింజ ధాన్యాల మీద బేస్ అయ్యే ఆహారం ఉంటుంది. అంటే మీరు అన్నమో చపాతీతో ఏం కలుపుకోవాలని ఆలోచిస్తారు, ఆర్ ఇడ్లీ దోశతో ఏం చేసుకోవాలి అని. కాబట్టి ప్రతి ఒక్కటి గింజ ధాన్యాలతో ఉంటుంది. కాబట్టి ఈ కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఎలాంటివి అనేది తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే పీచు పదార్థంతో కూడిన కార్బోహైడ్రేట్స్ ఏమో నిదానంగా బ్లడ్ షుగర్ని రిలీజ్ చేస్తాయి. పీచు పదార్థం లేని కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ కుక్ చేసినప్పుడు, ఎక్కువ ప్రాసెస్ చేసినప్పుడు చాలా త్వరగా జీర్ణమైపోయి చాలా ఎక్కువగా బ్లడ్ షుగర్ని పెంచుతాయి అన్నమాట. సో రోజువారీగా మనకి 40 గ్రాముల పీచు పదార్థం అన్న మనం తీసుకోవాలి. కాబట్టి ఈ గింజ ధాన్యాలని ఎక్కువగా పాలిష్ చేసిన, ఎక్కువ ప్రాసెస్ చేసి పైన పొరలు తీసుకోవడం మంచిది. అప్పుడు మనకి అంటే వెజిటబుల్స్ ఎంత తీసుకున్నా పీచు పదార్థం అందించేది మాత్రం ధాన్యాలు, ముఖ్యంగా పొట్టుతో ఉన్న ధాన్యాలు, మిల్లెట్స్, రాగులు, సజ్జలు, జొన్నలు, అలాగే పొట్టుతో ఉన్న పప్పు దినుసులు, వీటిలో మనకి ఎక్కువగా పీచు పదార్థం చాలా తేలిగ్గా లభిస్తుంది. దాన్ని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఫైబర్ సప్లిమెంట్స్ అని మళ్ళీ దానికి ప్రత్యేకంగా మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆహారంలో మనం తీసుకునే రైట్ సెలెక్షన్ ద్వారా అవి ప్రాసెసింగ్ ఎలా చేస్తామో చూసుకొని తీసుకోవడం అవసరం. ఇంకోటి ఏంటంటే ఇలా పీచు పదార్థం ఆహారంతో పాటు ఉడికి నీళ్ళని తీసుకొని హైడ్రోలైజ్ అయినప్పుడు మన జీర్ణకోశం మీద దాని ఎఫెక్ట్ చాలా ఈజీగా ఉంటుంది. మీరు కావలసుకొని ఏదో ఫైబర్ సప్లిమెంట్స్ అట్లా తీసుకున్నప్పుడు, పౌడర్ లాగా తీసుకున్నప్పుడు దానివల్ల వచ్చే మెటబాలిక్ బెనిఫిట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి.